తత్సత్. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్యచరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులగు ప్రియాత్మ బంధువులారా, ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తున్నాం. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అనేటువంటిది ఇక్కడ మనకు విషయం. క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఎందుకు వచ్చింది ఇక్కడ అనేటువంటి విషయం పైన ముందు మనం ఇంట్రడక్షన్. ఇప్పుడు 12వ అధ్యాయము 13వ అధ్యాయంలోకి అడుగుపడుతున్నాం. ఇప్పుడు చూడండి, భగవద్గీత యొక్క లక్ష్యము ఏమిటి? భగవద్గీత యొక్క లక్ష్యము ఏమిటి అనంటే, అర్జునుడు దుఃఖపడుతూ ఉన్నాడు. అర్జునుడు దుఃఖపడేదానికి కారణం తన బంధువులు వీళ్ళందరినీ చంపడం ఎలాగా, చంపితే నేను పాపం చేసిన వాడిని అవుతాను కదా, కాబట్టి వీళ్ళ బంధువులను అందరినీ కూడా చంపను, దీని కొరకు నేను సన్యాసమైనా సరే తీసుకుంటాను అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, అర్జునుని యొక్క భావనలో ఈ శరీరాలు అనేటువంటివి ఉన్నాయో, ఈ శరీరాలు సత్యం, వీళ్ళందరినీ నేను చంపితే పాపం వస్తుంది, వీళ్ళందరినీ నేను విడిచిపెట్టను, అందుకోసమని నేను సన్యాసం తీసుకుంటే ఇప్పుడు యుద్ధం చెయ్యకపోయినా పర్లేదు అని ఆ ఉద్దేశంతో నేను సన్యాసం తీసుకుంటాను అన్నాడు. బాగానే ఉంది. ఇప్పుడు సన్యాసం తీసుకున్నటువంటి వ్యక్తి యుద్ధం చేయాల్సిన పని లేదు. కానీ అర్జునుడు పౌరుషం కలిగినవాడు. ఈ పౌరుషం కలిగినటువంటి ఈ అర్జునుడు
ఇప్పుడు సన్యాసం తీసుకున్నానని ఒకవేళ సన్యాసం తీసుకొని కూడా యుద్ధం చేయకుండా ఒకవేళ ఎక్కడన్నా పోయి కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడని అనుకుందాం. అప్పుడేమవుతుందంటే ఆ తపస్సు చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఎవరైనా అర్జునుడిని ఎగతాళి చేసినారని అనుకోండి, ఒకవేళ ఎగతాళి చేస్తే దానిని సహించుకొని ఉండగలడా? అంటే ఇక్కడ సన్యాసం అనేది అయితే తీసుకున్నాడు, కానీ అక్కడెక్కడో పోయి ఒక జాగాలో కూర్చొని అక్కడ నేను ధ్యానం చేసుకుంటూ నేను ఆత్మతత్వాన్ని తెలుసుకుంటున్నాను అనుకొని కూర్చున్నా కూడా ఈ పౌరుషం అనేది ఉంది చూడండి, ఈ పౌరుషం అనేది పౌరుషం పోకుండా ఒకవేళ సన్యాసం తీసుకొని తను వేరుగా కూర్చొని ధ్యానము జపము చేసుకుంటా ఉన్నా ఎవరైనా ఎగతాళి చేసినప్పుడు ఆ పౌరుషం మళ్ళా ఇతన్ని ఆ సన్యాస స్థితి నుంచి దిగజారేటట్లు చేస్తుంది. అంటే జ్ఞానము లేని సన్యాసము ఇతనిని సహజత్వ స్థితిలో ఉండనివ్వదు. పైగా ఇప్పుడు సన్యాసం తీసుకుంటాను అని అన్నప్పుడు ఏడవలసిన అవసరం ఏముంది? ఏడవకుండా సన్యాసం తీసుకోవాలి. తను ఏడుస్తూ ఉన్నాడు, సన్యాసం తీసుకుంటాను అంటున్నాడు. అంటే సన్యాసం అనేటువంటిది ఏమంటే ఏడుపు లేని స్థితి సన్యాసం. ఏడుపు లేని స్థితికి వెళ్ళేటప్పుడు అక్కడ ఏడవాల్సిన పరిస్థితి ఉండదు, దుఃఖం అనేటువంటిది ఉండదు. దుఃఖాన్ని అధిగమించేటువంటి స్థితికి తను వెళ్తున్నాడు. దుఃఖమును అధిగమించేటువంటి స్థితికి తను వెళుతూ తను ఇక్కడ దుఃఖపడుతూ ఉన్నాడు అంటే అక్కడ నిజముగా సహజత్వ స్థితిలో ఉండుట కొరకు తను ప్రయత్నం చేయుట లేదు. ఇదేదో ఇక్కడ దీంట్లో నుంచి చెయ్యాల్సిన కర్తవ్యములో నుండి తను ఎస్కేపింగ్ నేచర్, మామూలుగా సహజంగా ఆ విధంగా ఎస్కేపింగ్ ఉంటారుగా, అట్లా ఇక్కడ ఎస్కేపింగ్ నేచర్తో తను చేస్తున్నాడు. ఇలా ఎస్కేపింగ్ నేచర్తో చేయడం అనేటువంటిది జ్ఞానము లేని స్థితిలో జరిగేటువంటి పని. అది అలా జ్ఞానము లేనప్పుడు ఈ విధంగా ఎస్కేప్ అవుతూ ఉంటారు వీళ్ళు. అట్లా ఎస్కేప్ అయ్యి దీంట్లో నుంచి నేను తప్పించుకుంటాను అనేటువంటి భావనను వ్యక్తపరిచి ఏం చేశాడంటే శ్రీకృష్ణ పరమాత్మని గురువుగా స్వీకరించాడు. ఈ సమయంలో నేనేం చేయాలనో నాకేం అర్థం కావట్లేదు మహాత్మా, నాకు దారి చూపించు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మను ఆశ్రయించాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ గురువుగా తను అయి అప్పుడు వీరికి నిర్దేశం చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇతను సన్యాసం తీసుకుంటాను అని అంటున్నాడు, ఇతనేమో నేను ఈ కర్మ చెయ్యను అంటున్నాడు. అంటే ఎస్కేపింగ్ నేచర్లో ఉండేటువంటి ఇతడిని ఈ రెండు విషయాలు తెలియజెప్పాలి. ఏవి? సన్యాసం అంటే ఏంటి, సన్యాస స్థితి అంటే ఏంటి, అసలు ఈ శరీరాలు అంటే ఏంటి, ఈ శరీరాలు ఎలా ఉన్నాయి, ఈ శరీరాలు ఎందుకు వచ్చినాయి, ఈ శరీరములతో ఎవరున్నారు, ఈ శరీరములతో జరుగుతున్నటువంటి ఎవరెవరు చేపిస్తున్నారు, అసలు ఈ శరీరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడికి పోతున్నాయి, ఇవన్నీ అర్జునునికి తెలియకుండా తెలిసిన వాడి వల్లే మాట్లాడుతున్నాడు. ఇప్పుడేం చేయాలంటే శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశాడంటే
ఈ శరీరాలంటే ఏంటి, ఈ శరీరములన్నీ ఎట్లా నడుస్తున్నాయి, దేని వలన నడుస్తున్నాయి, ఎవడు నడిపిస్తున్నాడు, ఎందుకు నడిపిస్తున్నాడు, ఎలా నడిపిస్తున్నాడు, ఇది చాలా స్పష్టంగా వివరంగా చెప్పి ఆ తర్వాత అసలు సన్యాసం అని అన్నావు కదా, జ్ఞానం అంటే ఏంటి, జ్ఞానస్థితి అంటే ఏంటి, జ్ఞానస్థితిలో కర్మ ఉంటుందా ఉండదా, అసలు జ్ఞానస్థితి అనేటప్పుడు జ్ఞాననిష్ట అనేటువంటి దాంట్లో అసలు కర్మరాహిత్యం, కర్మ అనేటువంటి దాని యొక్క భావన కూడా ఉండదు అక్కడ, కర్మ యొక్క భావన కూడా లేనటువంటి స్థితి జ్ఞానం అంటే సహజత్వ స్థితి, ఆత్మస్వరూప స్థితి. ఆత్మస్వరూప స్థితిని సన్యాసం అని అంటారు. అందువలన ఇప్పుడు ఏంటంటే ఈ ఆత్మస్వరూప స్థితి అనేటువంటిది జ్ఞానస్థితి. ఆ జ్ఞానస్థితిలో ఉన్నటువంటి మహాత్ములైనటువంటి వాళ్ళు కర్మను చేయాల్సిన పని లేదు, కర్మలు చేయాల్సిన పని లేదు కాదు, కర్మే వాళ్ళ దగ్గర అసలు ఉండదు. వాళ్ళకు శరీరం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది జరుగుతూ ఉంటుంది. వాళ్లకు ఈ శరీరం అంటే ఏంటి, ఈ ప్రకృతి అంటే ఏంటి, ఈ శరీరము ఈ ప్రకృతి, ఈ శరీరము ప్రకృతిని నడిపిస్తున్నటువంటి శక్తి, తర్వాత ఆ సహజత్వంగా ఉండేటువంటి ఆత్మస్వరూపము అంటే ఏంటి అనేటువంటిది చాలా 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 స్పష్టంగా దృఢముగా అనుభవంలో ఉంటుంది. అందువలన వాళ్ళు ఏ విషయాన్ని గురించి కూడా శోకించరు అని ఇప్పుడు అర్జునునికి చెప్తున్నారు. అలా చెప్తూ వస్తున్నారు. అంటే ఏంటంటే అర్జునుని మనస్సులో ఇప్పుడు కర్మ చెయ్యాలన్నా వద్దా, జ్ఞానస్థితిలో ఉండాలనా, లేకపోతే నేను ఇప్పుడు కర్మ చెయ్యడమే నా పని, లేకపోతే సన్యాసం తీసుకోవడం నా పని అనేటువంటిది రెండింటిలోనూ డైలామాలో ఉన్నటువంటి అతనికి, నాయన సన్యాసం అనేటువంటి స్థితి, జ్ఞానస్థితి అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే ఈ శరీరం అంటే ఏంటి, ఈ శరీరంలో ఏది ఉండి ఈ శరీరాన్ని నడిపిస్తూ ఉంది, ఈ శరీరముతో జరుగుతున్నటువంటి కర్మలన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి, దీనిని ఎవడు జరిపిస్తున్నాడు, ఈ సమిష్టిగా ఉండేటువంటి ఈ ప్రకృతి అంతా ఉన్నదే, ఈ ప్రకృతి అంతా కూడా ఎవరి అధీనములో ఉన్నది, వీటన్నింటినీ స్పష్టంగా తెలిసి ఎందుకు జరుగుతూ ఉందో, ఎలా జరుగుతూ ఉందో స్పష్టంగా అనుభవమైంది కాబట్టి అతను ఏమి జరుగుతున్న నిర్వికారంగా ఉండగలుగుతాడు. అతను సన్యాస స్థితిలో ఉండేదానికి యోగ్యుడు. అంటే అతను నైష్కర్మ్య సిద్ధి అంటే నైష్కర్మ్యము, కర్మరాహిత్య స్థితి అనేటువంటిది సహజత్వమైనటువంటి ఆత్మస్వరూపమే నేను అనేటువంటి దృఢమైనటువంటి స్థితిలో తను ఉన్నాడు. ఆ స్థితిలో ఉన్నటువంటి అతను కర్మ చేయాల్సిన పని లేదు, కర్మ రాదు అతని దగ్గరికి. ఒకవేళ కర్మ చేయాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు ఎలా ఉంటుందంటే కర్మ చేస్తున్నది, కర్మ చేపిస్తున్నటువంటిది నేను కాదు. మామూలుగా ఇక్కడ ఎవరున్నా అంటే ఇక్కడ వ్యక్తి ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడుగా, ఇక్కడ ఒక వ్యక్తి అనేటువంటి వాడు ఉన్నాడుగా. ఈ వ్యక్తి అనేటువంటి వాడు ఏమనుకుంటున్నాడంటే నేను కర్మ చేస్తున్నానని అనుకుంటున్నాడు. వీడు నిజంగా నేను కర్మ చేయడం లేదు, ఈ ప్రకృతి అనేటువంటిది ఈ కర్మలను నడిపించుకుంటూ పోతూ ఉన్నది. నేను చెయ్యాలనుకుంటే అవేం చేసేసేదేం లేదు, నేను చెయ్యకూడదనుకున్నంత మాత్రాన అవేం నిలిచిపోయేదేం ఉండదు.
అవి సహజముగా ఎలా జరగాలనో అదంతా ప్రకృతి నిర్ణయమై ఆటోమేటిక్గా జరుగుతూ ఉన్నది అనేటువంటిది తెలిసి తను ఏం చేస్తాడంటే అప్పుడు శరీరంతో ఏమైనా చేయాల్సి ఉంటే ఆ శరీరంతో చేస్తాడు. ఎవరు? జ్ఞాని. జ్ఞాని అయినా కూడా కర్మలు చేస్తాడు. అయితే కర్మలు ఎట్లా చేస్తాడు? ప్రకృతి కర్మలు చేపిస్తున్నది, ప్రకృతి చేపిస్తున్నదే కానీ నేను కర్తను కాదు అని చేస్తాడు. అదే ఈ జ్ఞానము లేనటువంటి వాడు ఎట్లా చేస్తాడు? నేను కర్మ చేస్తున్నానని చెప్పి కర్మ చేస్తాడు. ఇలా కర్మ చేసి తను బద్ధుడవుతాడు. ఈ తత్వము తెలిసి ఉన్న కారణం చేత ఇతను కర్మం చేసి ఆ కర్మ చేత బంధింపబడడు జ్ఞాని. అందువలన ఇప్పుడు ఈ అజ్ఞానిగా ఉన్నటువంటి వాడు జ్ఞానస్థితికి వెళ్ళాలనంటే తను చేయాల్సిన కర్మను తను చేస్తూనే జ్ఞాని ఎలా కర్మ చేస్తాడో తను కూడా అలా కర్మను చేయాలి. అంటే జ్ఞాని ఈ శరీరాది సంఘాతము చేత కర్మ చేయబడుచున్నది, నేను కర్తను కాదు భోక్తను కాదు, ఈ శరీరము ద్వారా చేపిస్తున్నటువంటిది అనగా కర్త ప్రకృతి, దీనికి సంబంధించినటువంటి ఫలమును అనుభవించేదంతా భోక్త అంతా ఈశ్వరుడు, నేను అనేటువంటిదంతా ఏమీ లేదు అనేటువంటి దృఢ నిర్ణయం అనేటువంటిది రావాలి. ఆ దృఢ నిర్ణయము రావాలంటే ఆ వివేక జ్ఞానం కలగాలి. ఆ వివేక జ్ఞానము కలిగిన తరువాత అది అనుభవంలోకి రావాలి. ఏది? కర్త భోక్త అనేటువంటిది ఏదుందో కర్త నేను కాదు, కర్త అనేటువంటిది ప్రకృతి అనేటువంటిది సహజంగా చేయించుకొని పోతుంది, అది కర్త. భోక్త అనేటువంటిది కూడా నేను కాదు, భోక్త అనేటువంటిది ఈశ్వరుడు భోక్త. ఇప్పుడు ఈశ్వరుడు భోక్త, కర్త ఏమో ప్రకృతి, మరి నేనేంటి? నేను నిమిత్త మాత్రుణ్ణి అనేటువంటిది ఇప్పుడు ఇతనికి బాగా స్పష్టం కావాల్సి ఉంది. ఇలా స్పష్టమైనటువంటి వాడు కర్మను చేస్తూ అది కర్మయోగమై ఆ తరువాత ఈ కర్మయోగమును చేస్తూనే ఆ సహజత్వ భావన అంటే జ్ఞానిలాగా జ్ఞాని ఏవేవైతే ఆచరిస్తాడో, జ్ఞాని ఎలా అయితే ఉంటాడో తను కూడా అలా ఉంటూ తను కూడా జ్ఞాన మార్గములో తన మానసిక భావములను, తన శారీరక చేష్టలను, ఆ తర్వాత తన యొక్క ఉద్దేశ్యములను, తను ఉండాల్సిన దానిని జ్ఞాని యొక్క అడుగుజాడలలో నడిచి జ్ఞానిలాగా తను కూడా స్థిరపడిపోయి తను కూడా సహజత్వ భావాన్ని పొందుతాడు. అంటే కర్మ ఏమైపోతుందంటే కర్మయోగమైపోతుంది. కర్మయోగమైపోతుంది. ఈ ఉపాసన అనేటువంటిది ఏంటంటే కర్మయోగం ఎప్పుడైతే స్థిరపడిందో అప్పుడు ఉపాసన అనేది వస్తుంది. అంటే కర్మయోగమే పరిపక్వతని చెంది ఉపాసన అవుతుంది. ఆ ఉపాసన ఏమవుతుందంటే పరిపక్వతని చెంది జ్ఞానసిద్ధిని పొందుతుంది. అంటే ఏంటంటే కర్మగా నువ్వు చేస్తున్నటువంటిది దేనికంటే సహజత్వ స్థితిలో ఉండుట అనే లక్ష్యము కొరకే నువ్వు కర్మను చేస్తున్నావు. అంటే తన సహజత్వ స్థితిలో ఉండేదాని కొరకు తను కర్మ చేస్తున్నాడు. అప్పుడు అది కర్మయోగం అవుతుంది. అంటే ఆ కర్మయోగం ఎట్లా చేయాలి అనేటువంటిదంతా ముందంతా వివరించున్నాడు. దాన్ని ఇప్పుడు మనం ఆటికి పోయేది లేదు. అంటే తను సహజత్వంగా ఉండుట అనేటువంటిది ఏదుందో అది లక్ష్యం. ఆ లక్ష్యము చేత కర్మ, అది కర్మయోగం అవుతుంది. తర్వాత రెండవది ఉపాసన. ఎప్పుడైతే తను కర్మయోగానుష్ఠానం చేస్తున్నాడో అప్పుడు నేను భోక్తను కాదు, నేను కర్తను కాదు. మరి నేనెవరు అంటే ఆ సహజత్వ స్థితిలో సహజత్వంగా ఉన్నదే అది నేను అనేటువంటి భావనతో ఉంటూ
ఈ కర్మను చేయుట, ఆ భావనతో ఉండుట అనేది ఉంది చూడండి, అది భావనను పెంచుకుంటున్నాడు. ఇప్పుడు అది ఉపాసన అంటే తను భేదభావనగా లేకుండా అభేద భావనలోకి తను అడుగు పెడుతున్నాడు. ఆ అభేద భావనను బాగా స్పష్టం చేసుకుంటున్నాడు, అనుభవంలోకి తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అది ఉపాసన. అంటే కర్మ యోగం అనేటువంటిది పరిపక్వత చెంది ఉపాసనగా, ఉపాసన పరిపక్వత చెంది జ్ఞాన స్థితిలో దృఢపడుట అనేది జరుగుతుంది. ఆ క్రమంలో భగవంతుడు అర్జునుని ఆ మార్గంలో తీసుకొస్తున్నాడు. ఆ మార్గంలో తీసుకొస్తూ ఏం చేశాడంటే 7వ అధ్యాయంలో ప్రకృతిని గురించి వివరించడం జరిగింది. 7వ అధ్యాయంలో ప్రకృతిని గురించి వివరించాడు. అయ్యా, నేనున్నాను, నేను ఈ జగత్ అనేది ఒకటి ఉంది కదా, ఈ జగత్ అనేటువంటిది ఏది ఉన్నదో ఆ జగత్ అనేటువంటిది 2 రకాలైన ప్రకృతితో ఉంది. ఒకటేమో అపరా ప్రకృతి, రెండవదేమో పరాప్రకృతి. అపరాప్రకృతి అనేటువంటిదేమో జడమైనటువంటిది, పరాప్రకృతి అనేటువంటిదేమో జడ ప్రకృతిని కదిలించేటువంటి సామర్థ్యం కలిగినటువంటిది. అంటే ఈ అపరాప్రకృతి అనేటువంటిది ఎట్లుంటుందంటే కేవలం అది జడముగా పడి ఉంటుంది. పరాప్రకృతి అనేటువంటిది ఈ జడముగా ఉండేటువంటి దానిలో కదలికలను తెప్పించి దానితో వ్యవహారాలు చేపిస్తుంటుంది. ఇప్పుడు అది ఎక్కడుంది, ఎలా ఉంది అంటే నీ శరీరమే సాక్ష్యం. దానికి నీ శరీరమే సాక్ష్యం. నీ శరీరం అనేటువంటిదంతా కూడా జడ ప్రకృతితో వచ్చినటువంటిది. అంటే అష్టవిధ ప్రకృతులతో నీ శరీరం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ శరీరమే అష్టవిధ ప్రకృతులతో జడమైన ప్రకృతితో ఏర్పడింది. దీంట్లో చేతన రూపంగా, కదలిక రూపంగా ఉన్నదే ఇది పరాప్రకృతి చేత వచ్చింది. ఇప్పుడు దీని యొక్క అర్థం ఏమిటంటే, దీన్ని బాగా అర్థం ఏంటంటే, ఈ విశ్వరూపంగా ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో ఈ విశ్వరూపంగా ఉన్నటువంటిది పరా అపరా ప్రకృతులు రెండింటి చేత ఉన్నది. యాక్చువల్గా ఉండేది ఈ విశ్వం అంతా కూడా పరా అపరా ప్రకృతులతో ఉన్నది. ఈ అపరా ప్రకృతి అనేటువంటిది జడ రూపం, పరాప్రకృతి అనేటువంటిది దానిలో చేతన రూపంగా ఉన్నది. ఇప్పుడు మీరు చూసుకోండి, సూర్యుడు మండుచున్నటువంటి అగ్నిగోళం, అదేమో స్థూలంగా ఉంది, అది అపరాప్రకృతి. దానిలో వెలుగు రూపంగా, ప్రకాశ రూపంగా ఉన్నటువంటిదేమో చేతన ప్రకృతి, అంటే పరాప్రకృతి. భూమి రూపంగా ఉన్నటువంటిదేమో జడ ప్రకృతి, అంటే అపరాప్రకృతి. దానిలో చేతన రూపంగా తిప్పుతూ ఉన్నటువంటిది చేతన ప్రకృతి. అలాగే జలములు తీసుకుంటే ద్రవరూపంగా ఉండేటువంటిది అదంతా అపరాప్రకృతి. దానిలో రసరూపంగా ఉండేటువంటిదేమో చేతన ప్రకృతి, పరాప్రకృతి. తర్వాత మీరు వాయువును తీసుకుంటే ఈ వాయువు రూపంగా నీకు స్పర్శ రూపంగా తెలుస్తూ ఉండేటువంటిదేమో జడ ప్రకృతి. అందులో నీకు చేతన రూపంగా ఉండి సకల జీవులను నిలబెట్టగలిగేటువంటి సామర్థ్య రూపంగా ఉండేటువంటిదేమో అందులో పరాప్రకృతి. తర్వాత ఈ ఆకాశం అనేటువంటిది స్థూల రూపంగా తెలియబడుతూ ఉండేటువంటిదేమో అపరాప్రకృతి. ఈ అపరాప్రకృతిగా ఉండి ఈ సర్వమును తన యందు నిలుపుకోగలిగే సామర్థ్యమును కలిగి ఉండేటువంటిదేమో పరాప్రకృతి. ఇలా ఈ సర్వమంతా కూడా అపరాప్రకృతి పరాప్రకృతుల చేత నింపబడి ఉంది. ఈ అపరాప్రకృతి పరాప్రకృతి అవే ఇప్పుడు ఏమైనా అంటే ఇక్కడ ఈ రూపంగా
అంటే క్షేత్రజ్ఞ రూపంగా ఈ రూపంగా కూడా ఉన్నది అవే ఇక్కడున్నాయి. అంటే ఏంటంటే ఈ రూపంగా ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేటువంటిది ఒక పెద్ద క్వశ్చన్. అది ఇది ఎందుకు చేశారు, ఎలా చేశారు అనేటువంటిది తెలుసుకోవడమే జ్ఞానం. ఎందుకు చేశారు, ఎలా చేశారని తెలుసుకోవడమే జ్ఞానం. దాని గురించి ఇప్పుడు ఇంక వివరిస్తారు 13వ అధ్యాయంలో. సరే, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ముందుకు వెళ్ళాలంటే దాని కొరకు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఈ 7వ అధ్యాయంలో పరా అపరా ప్రకృతుల గురించి వివరించి, తర్వాత పరా అపరా ప్రకృతులతో ఉన్నటువంటి ఈ ఈశ్వర తత్వాన్ని గురించి, అంటే రెండింటినీ నడుపుతూ ఉన్నది. ఏ రెండింటినీ? ఈ పరాప్రకృతిని, అపరాప్రకృతి. పరాప్రకృతి అయినా అపరాప్రకృతి అయినా రెండు బ్రహ్మ కాదు అంటే మన వాళ్ళకి ఏమైపోతుందంటే, ఇప్పుడు విచారణ చేసేటువంటి వాళ్ళు ఈ జగత్తు రూపంగా ఉన్నటువంటిది బ్రహ్మ కాదు అన్నామని అనుకోండి. బ్రహ్మ కాదు అంటే ఏమైపోతుందంటే, ఇప్పుడు వీడు ఓహో ఈ జగత్తు బ్రహ్మ కాదన్నమాట, అంటే ఈ జగత్తును ఎవరో తయారు చేశారన్నమాట. అంటే ఇప్పుడు దీన్ని తయారు చేసింది ఎవరు? అప్పుడు వేరే ఎవరో వచ్చేస్తారు, అంటే బ్రహ్మ కంటే వేరే వాడు వచ్చేస్తాడు. బ్రహ్మ కంటే వేరే వాడు వచ్చేసినప్పుడు బ్రహ్మ అనేటువంటి వాడికి విలువే లేకుండా పోతుంది. కాబట్టి ఈ జగత్తును తయారు చేసింది వేరే ఎవడో కాదు, బ్రహ్మ నుండినే తయారైనది. బ్రహ్మ నుండినే ఈ జగత్తు తయారైనది. చూడండి ఎట్లా ఉంది ఇప్పుడు ఇక్కడ. అంటే ఈ జగత్ అనేటువంటిది తయారయ్యేదానికి కారణం బ్రహ్మ. జగత్తు తయారయ్యేదానికి కారణం బ్రహ్మ. బ్రహ్మయే ఉపాదాన కారణముగా ఉన్నది తనే, నిమిత్త కారణంగా ఉన్నది కూడా తనే. అంటే బ్రహ్మయే ఉపాదానంగా నిమిత్త కారణంగా ఉండి ఈ జగత్తు తయారైనదా? అవును. అంటే అప్పుడు బ్రహ్మ అనేటువంటిది వికారం చెందిందన్నమాట. అయ్యా, బ్రహ్మ వికారము చెందదు. వికారము చెందని బ్రహ్మయందే ఆ బ్రహ్మయందు తన యొక్క సామర్థ్యము చేత సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి ప్రకృతి అనేటువంటిది ఏర్పడి దానినే మాయా అని అంటారు. అంటే అది దైవీ సామర్థ్యం అని అంటారు. ఈ దైవీ సామర్థ్యము చేత ఈ ప్రకృతి అనేది ఏర్పడి, ఆ ప్రకృతే ఇప్పుడేమవుతుందంటే ఉపాదాన కారణంగా అదే ప్రకృతి వస్తుంది, నిమిత్త కారణంగా కూడా అదే ప్రకృతి వస్తుంది. అంటే ఉపాదానము నిమిత్తం. అంటే కుండ తయారు చేయాలనంటే ఉపాదాన కారణం మట్టి, నిమిత్త కారణం కుమ్మరివాడు, చక్రము, మధ్యలో ఉన్నటువంటి కట్టి, ఇవన్నీ. ఈ నిమిత్త కారణాలు కుండలో తయారయ్యేదానికి దానిలో ఉండవు. ఉపాదాన కారణం అంటే ఏదైతే కార్యముగా తయారైనదో కార్యముతో కలిసి ఉండేదాన్ని ఉపాదాన కారణం అంటారు. కార్యముతో కలవకుండా కార్యము తయారయ్యేదానికి కారణమైన వాళ్ళను నిమిత్త కారణం అని అంటారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ ప్రకృతి స్వరూపమైనటువంటిది ఏదైతే ఉన్నదో అది సత్వగుణము నిమిత్త కారణమై రజస్తమో గుణములనేటువంటివి ఉపాదాన కారణములై ఈ జగద్రూపముగా పరిణమించినది. అంటే ఇప్పుడు జగత్తుగా పరిణమించిండేది బ్రహ్మయే కారణమై ఈ జగత్తుగా ఉన్న